ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి నీ ప్రార్థనలకి, నువ్వు చేసే ప్రార్థనలకి, నువ్వు చేసే ఉపవాసాలకి, నువ్వు చేసే దీక్షలకి, నువ్వు ఇచ్చే కానుకలకి, నువ్వు చేసే సహాయానికి, నువ్వు చేసే ఉపకారాలకి వెంటనే మేలు కలగదు, వెంటనే ఆశీర్వాదాలు వచ్చేవు, వెంటనే బ్లెస్సింగ్స్ వచ్చేవు, వెంటనే నెరవేరిపోదు. ఎప్పటి నుంచో అబ్రహాం ప్రార్థన చేస్తూ, భార్యతో కలిసి ప్రార్థన చేస్తూ, దేవుని సేవిస్తూ, దేవుడు చెప్పిన ప్రతిదీ చేస్తూ, దేవుని దాసులుగా ఉంటున్న వారికే గర్భఫలం కలగలేదు. నీకు పెళ్ళయి 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 5-10 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే నువ్వు దేవుని నిందించేవాడుగా ఉండొద్దు. దేవుడు గర్భఫలం ఇవ్వలేదని, పక్కవారు ఏదో అంటున్నారని, ఇరుగు పొరుగు వారు ఏదో అంటున్నారని నీ భార్యను దూషించుకో. ఆమెను ఓదార్చు, ఆమెను ధైర్యపరచు, ఆమెకు దేవుని వాక్యం బోధించి, లేదు లేదు దేవుడు మనకు గర్భఫలాన్ని ఇస్తాడు, గర్భఫలము దేవుని ఇచ్చే బహుమానం అని ఉంది, దేవుడు మనకు బహుమానాన్ని ఇస్తాడు. నువ్వు నిరాశ చెందకు, ఎవరు అన్న మాట పట్టించుకోకు అని చెప్పేసి నువ్వు ధైర్యం చెప్పాలి. భర్తగా నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత.